లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి సైతం జైల్లో ఉన్నారు. జగన్ హయాంలో కీలకంగా పనిచేసిన మరికొంతమందికి ఉచ్చు బిగుస్తోంది. జగన్ పేరును ఛార్జిషీట్లో ప్రస్తావించిన సిట్ ఈరోజు అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. వచ్చే నెలలో తుది ఛార్జిషీట్ దాఖలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా జగన్ కోటరీలోని ఆ ముగ్గురు పైన కీలక ఆధారాలు సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. ఏపీలో లిక్కర్ కేసు సంచలనంగా మారుతోంది. సిట్ మరో అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసేందుకు సిద్ధమైంది. గత నెల 19న మొదటి ఛార్జిషీట్ ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డితో పాటు 6 నిందితులు 10 సంస్థల పాత్రను ఈ ఛార్జిషీట్లో వివరించింది. 3 వారాల తర్వాత మరో అభియోగ పత్రాన్ని సోమవారం కోర్టుకు సమర్పించనుంది. ముగ్గురు కీలక నిందితుల పాత్రతో పాటు ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి, ఎవరు ఎంత లబ్ధి పొందారు, అంతిమ లబ్ధిదారులకు చేరడానికి ముందున్న ఆ ముగ్గురు వ్యక్తులకు దక్కిన వాటా, లావాదేవీల వివరాలు రెండో ఛార్జిషీట్లో కోర్టుకు వివరించనున్నట్లు తెలుస్తోంది. ఈ అనుబంధ ఛార్జిషీట్లో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, మాజీ సీఎం కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్లో శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప పాత్రపై ఛార్జిషీట్లో ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో 2019 జూన్ నుంచి 2024 మే వరకు ధనుంజయ రెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. ముడుపుల వసూళ్లకు వీలుగా మద్యం పాలసీ రూపకల్పన నుంచి రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన ముడుపులను అంతిమ లబ్ధిదారుకు చేర్చే వరకు ఆయన ఏమేం చేశారనే దానిపై వివరించినట్టు తెలుస్తోంది. లిక్కర్ సమావేశాలకు సంబంధించి తరచూ ధనుంజయ రెడ్డి సమీక్షలు చేయడంతో పాటు ముడుపుల సొమ్ములో తన వాటా సొంత కారులోనే తీసుకువెళ్లేవారని సిట్ దర్యాప్తులో ఆధారాలు సేకరించింది. కాగా కృష్ణమోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు సూచనలను సిండికేట్కు చేరవేయడం, ముడుపులు తీసుకువెళ్లి జాగ్రత్తగా చెప్పిన చోట చేర్చడంలో కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. తన వాటా సొమ్మును హైదరాబాద్, బెంగళూరులో స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. బాలాజీ గోవిందప్ప ముడుపులు సొమ్ము రీరూటింగ్లో మాస్టర్ మైండ్గా వ్యవహరించారని గుర్తించింది. మరి పలు డిస్టిలరీల యజమానులు హైదరాబాద్లో బాలాజీ గోవిందప్ప నేరుగా ముడుపులు చెల్లించినట్లు సిట్ విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కార్యాలయం, ఇంట్లో సోదాలు చేసి కొన్ని ఆధారాలు సిట్ అధికారులు సేకరించారు. ఈ వివరాలతో పాటు ఇటీవల హైదరాబాద్ శివార్లో గుర్తించి స్వాధీనం చేసుకున్న 11 కోట్ల గుట్టు సైతం తాజా ఛార్జిషీట్లో సిట్ వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల సిట్ అధికారులు దాఖలు చేయనున్న మరో ఛార్జిషీట్లో కీలక అంశాలు ఉండే అవకాశం ఉంది.